ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఉంది. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ చూస్తూ ఉంటే షాక్ గురవుతున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు వి రెడ్డి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా మోహన్ బాబు పైన, మంచు విష్ణు పైన అండ్ పిఆర్ఓ సతీష్ పైన ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 3 వెహికల్స్లో వచ్చారు, ఇన్నోవా క్రిస్టా కారులో వచ్చారు. మేము ఇక్కడ ధర్నా చేసి అటు పిమ్మట కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్నాం అక్కడ ఫిర్యాదు చేయడానికి. సో మోటార్ సైకిల్పై వెళ్తున్న సమయంలో మమ్మల్ని అడ్డుకొని అలీ అక్బర్ అండ్ వినోద్ కుమార్ ఒక మోటార్ సైకిల్ పైన అండ్ నేను ఇక్కడ వి రెడ్డి కుమార్ అండ్ ఇంకొంతమంది కలిసి మోటార్ సైకిల్ పై వెళ్తుంటే 3 కార్లో వచ్చి కొట్టి తన్ని వారిని అక్కడి నుంచి కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయారంట. అక్కడ జరిగిన అక్రమాన్ని ప్రశ్నించడానికి వెళ్తే ఆ విద్యార్థి సంఘాలపైనే దాడి జరిగింది. చాలా క్లియర్గా అర్థమవుతోంది. చాలామంది అందుకే మాకు యూనివర్సిటీ పర్మిషన్స్ కావాలి, యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీలో విద్యార్థులకి ఏదో ఉన్నత చదివిస్తామని కాదు, ఆ యూనివర్సిటీ అడ్డం పెట్టుకొని ఫీజులు బనాయించడానికి అనడానికి మరోసారి మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన విషయంలో నిరూపితమైంది. ఎస్, మనతో పాటుగా ఎవరైతే దీని గురించి ఫైట్ చేస్తున్నారో మురళీ గారు ఉన్నారు, కందారపు మురళీ గారు, సిపిఎం నేత, లైవ్లో అందుబాటులో ఉన్నారు. రైట్, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు కలెక్టర్ వరకు వెళ్తోంది సమస్య, అక్కడ ధర్నా చేపట్టారు, కిడ్నాప్ చేసేంత వరకు వచ్చింది. సహజంగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలనో, విద్యార్థుల పట్ల ఆ కాలేజీ, యూనివర్సిటీ లేకపోతే ఆ కాలేజీ ఏదైనా తప్పుగా భావిస్తున్నాను, తప్పుగా ఫీజు వసూలు చేస్తున్నప్పుడు సహజంగా ధర్నాలు జరుగుతాయి. కానీ కిడ్నాప్ చేసేంత వరకు పరిస్థితి వచ్చిందనంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. కేవలం ఫీజుల విషయంలో కాదు, ఇంకా లోపల విద్యార్థుల మీద మోహన్ బాబు యూనివర్సిటీ ఏదో చాలా దారుణానికి పాల్పడుతుందా అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. మాట్లాడదాం. మనతో పాటుగా కందారపు మురళీ గారు ఉన్నారు. మురళీ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి మోహన్ బాబు యూనివర్సిటీకి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ అంటే మీ అనుబంధ విద్యార్థి సంఘం నుంచి చాలా పెద్ద ఎత్తున ధర్నాలు జరిగాయి. సో పాపం వాళ్ళ విద్యార్థుల్ని కిడ్నాప్ చేశారంట. ఆ విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని కొట్టడం, చిత్రహింసలకు గురి చేయడం సహజంగా డెఫినెట్గా ప్రతి ఏడాది మనం చూస్తూనే ఉంటాం. అకాడమిక్ స్టార్ కాగానే స్కాలర్షిప్ రిలీజ్ చేయాలనో, విద్యార్థుల పట్ల ఫీజులు ఎక్కువగా వసూలు చేయొద్దనో, యూనివర్సిటీలకి కాలేజీల వ్యతిరేకంగా ధర్నాలు జరిగితే విద్యార్థి సంఘాలు చేపడతారు. కానీ ఇక్కడ కిడ్నాప్ చేసేంతటి పరిస్థితి మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి ఎందుకు వచ్చింది? కిడ్నాప్ ఎందుకు చేశారు? మీ ధర్నాని ఎందుకు వాళ్ళు అంత సీరియస్గా తీసుకున్నారు? సార్ నమస్కారం మీకు, వీక్షకులకు అందరికీ. వాస్తవంగా మోహన్ బాబు గారి యూనివర్సిటీ కానీ అక్కడ విద్యా సంస్థల్లో అనేక సమస్యలు ఈరోజు కొత్త కాదు, చాలా కాలం నుంచి ఇవన్నీ కూడా ప్రస్తావనలు ఉన్నాయి. గతంలో అక్కడ నిర్మాణాలు చేపట్టేటప్పుడు భూముల కొనుగోలు దగ్గర నుంచి లేదా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ అధికారులతో వ్యవహరించే తీరుకు సంబంధించి ఆఖరికి అక్కడ విద్యార్థులు చేర్పించినటువంటి తల్లిదండ్రులతో కూడా వ్యవహరించే సందర్భాల్లో చాలా గొడవలు జరిగినాయి, చాలా ఫిర్యాదులు వచ్చినాయి. మోహన్ బాబు గారు చాలా వివాదాస్పదంగా వ్యవహరిస్తూ ఉంటాడు, ఆయన చాలా దూకుడుగా ఉంటాడు. చుట్టుపక్కల గ్రామాల ప్రజల మీదకి కొన్ని సందర్భాల్లో తుపాకీ ఎత్తుకొని వెళ్ళినటువంటి ఘటనలు కూడా ఈ జిల్లాలో చాలా జరిగే. ఆయా సందర్భాల్లో ల్యాండ్ అక్విజిషన్ టైంలో డైరెక్ట్ గా తుపాకీలు పట్టుకొని బెదిరించారా? తుపాకీ తీసుకొని పోయి ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తుంటే వాళ్ళ మీదనే ఈయన వెళ్ళి దూకుడుగా వ్యవహరించినటువంటి ఘటన కూడా గతంలో జరిగింది. కానీ బయటికి చూడడానికి అదేదో పెద్ద స్వచ్ఛంద సంస్థ, విద్యార్థుల పేద విద్యార్థులకు సహాయం చేస్తున్నాము, చాలా చారిటీలో ఉన్నాము, లేకపోతే దానికి ఏమంటారు వీసీగా మంచు విష్ణు గారు ఉన్నారు, చాలా పెద్ద ఎత్తున చాలా స్వచ్ఛంద సేవకు పెట్టింది పేరునట్టుగా మోహన్ బాబు యూనివర్సిటీ ఉంటుందన్న రకంగా చెప్తుంటారు కదా, అదేం జరగదా అక్కడ? అదే బయటకేమో చర్చ ఒక రకంగా ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఇది ఒక పెద్ద మాఫియా లాగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళంతా ఒక పెద్ద డాన్ లాగా, ఇదంతా ఒక పెద్ద మాఫియా లాగా ఉంది, ఒక ఎడ్యుకేషన్ మాఫియా ఒక రకంగా చెప్పాలంటే. బయట చాలా క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ ఉంటారు మన మోహన్ బాబు గారు. ఆయన విద్యా బుద్ధులు నేర్పించడం కోసం, దేశ భవితను నిర్మాణం చేయడం కోసం ఇది ఒక ఆలయం లాంటి నేను విద్యాలయాన్ని నిర్మించినానని చెప్పి చాలా గొప్పగా చెప్తుంటారు ఆయన. ఆయన క్రమశిక్షణ గురించి కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు. ఎంత బుద్ధిహీనతతో వీళ్ళు ప్రవర్తించారనే విషయాల్ని ఇటీవల జరిగినటువంటి ఘటనలో మేము నేరుగా మా వాళ్ళు ప్రశ్నించి ఎదుర్కొన్నారు కాబట్టి ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. సార్ డైరెక్ట్ మనం ఫ్యాక్ట్స్ లోకి వెళ్దాం, డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్దాం. అసలు ఏం జరుగుతుంది మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగే వ్యవహారం ఏంటి? ఇక్కడ చాలా వ్యవహారాలు జరుగుతున్నాయి, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు. సో ఒకవేళ మీకు గుర్తుండుంటే గతంలో వాళ్ళ ఫ్యామిలీలో కూడా కొన్ని కుటుంబ విషయాలు తగాదాకు దారి తీసినాయి. దాంట్లో ప్రధానంగా మనోజ్ చెప్పిన మాట ఏంటంటే విద్యార్థులు లోపలేదో ఇబ్బందులు పడుతున్నారంట, నాకు ఆ విషయం తెలిసింది, అది అడిగినప్పటి నుంచే నాకు మా అన్న విష్ణుకి గొడవలు ఉన్నాయి,
మా నాన్నను అందుకే వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేటువంటి మాటని చాలా సందర్భాలు చెప్పుకొచ్చారు. సో అప్పటి నుంచి జరుగుతున్న ఇష్యూ ఇప్పుడు కామన్ పబ్లిక్ అంటే ఒక పొలిటికల్ పార్టీ లేకపోతే విద్యార్థి సంఘాల వరకు చేరింది కాబట్టి అసలు లోపల విద్యార్థులను ఎలా హింసిస్తున్నారు, ఏం జరుగుతోంది? అంటే ఇప్పుడు మోహన్ బాబు గారి కుటుంబ వ్యవహారంలో ఏం జరిగినాయి, మనోజ్ గారు ప్రస్తావన చేసినటువంటి అంశాలు ఏంది అనేది నాకు తెలియదు. ఆయన వ్యక్తిగత వ్యవహారం కాబట్టి రాజకీయ పార్టీలు కానీ మా బోటోళ్ళు కానీ ఆ రోజున ఏమీ మాట్లాడలేదు. సమాజానికి సంబంధించిన సమస్య కాదు, అదొక కుటుంబ వ్యవహారం కాబట్టి. ఇప్పుడు ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చిందంటే ఇక ఇటీవల కాలంలో ఉన్నత విద్యాశాఖ అంటే 2025వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఉన్నత విద్యాశాఖ ఒక ప్రకటన చేసింది. ఏమనంటే 26 కోట్ల రూపాయలు ఫీజుల్ని అదనంగా విద్యార్థుల నుంచి వసూలు చేశారు. ఈ డబ్బులు తక్షణం మీరు వెనక్కి చెల్లించండి. మీరు ఇట్లా అక్రమ పద్ధతుల్లో వసూలు చేయడానికి మీ మీద వసూలు చేసిన దానికి పరిహారంగా మీరు 15 లక్షల రూపాయల జరిమానా కట్టండి అని చెప్పి ఒక డైరెక్షన్ ని జనరల్ గా ఫీజు ఎంత ఉంటుంది? ఫీజు అంతా ఇప్పుడు గవర్నమెంట్ నిర్ణయించిన ఫీజు ఒక్కొక్క కోర్సుకు ఒక్కొక్క రకంగా ఉంటుంది. అవును అవును. ఈ ఫీజుల కంటే కూడా అంటే కన్వీనర్ ఫీజు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజు కంటే 4 రెట్లు అదనంగా ఇటు వసూలు చేస్తున్నారు. అది ఇప్పుడు 20,000 రూపాయల ఫీజు ఉందనుకుందాం ఒక కోర్సుకి, వీళ్ళు 80,000 రూపాయలు అదనంగా అంటే దాదాపు 1,00,000 రూపాయలు 4 రెట్లు అదనంగా వసూలు, ఒరిజినల్ దానికంటే కూడా ఇంకొక 4 రెట్లు అదనంగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రశ్నిస్తే సమాధానం కూడా ఉండదు. రెండోది, ప్రభుత్వాలు చెల్లించాల్సి ఉంది రీఎంబర్స్మెంట్ అనే వివాదం సమస్యగా ఉంది. వాస్తవంగా రీఎంబర్స్మెంట్ ప్రభుత్వాల దగ్గర డబ్బులు తీసుకుంటారు, పిల్లల దగ్గర కట్టించుకున్నటువంటి డబ్బులు తిరిగి వాళ్ళకి చెల్లించరు. మొదటేమో అని చెప్తారు ప్రభుత్వాలు మాకు ఇవ్వలేదు మీరు డబ్బులు కట్టండి అని తీసుకుంటారు. కట్టుకున్న తర్వాత రీఎంబర్స్మెంట్ డబ్బులు తీసుకుంటారు, విద్యార్థుల దగ్గర తీసుకుంటారు, తిరిగి వాళ్ళకి చెల్లించేది మాత్రం ఉండదు. ఇదొక వివాదం. రెండవది, ప్రభుత్వం నిర్ణయించిన మేరకు డబ్బులు వసూలు చేయకుండా అదనంగా వసూలు చేయడం అనేది ఇంకొక వివాదం. ఈ రెండు కాకుండా మూడవ వివాదం ఏంటంటే ఎంసెట్ లో ఉన్నటువంటి వాళ్ళకి లేదా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికో ప్లేస్మెంట్స్ కోసమనో లేదా రేపొద్దున యాక్టివ్ గా ఉండి మరింత వాళ్ళకి చురుగ్గా ఇతర విషయాలు టెక్నిక్స్ నేర్పించడం కోసమని ఆదియోగా అని ఒక ఇన్స్టిట్యూషన్, అది కూడా ఇప్పుడు వీళ్ళ ఆర్గనైజేషనే కాదు, మళ్ళీ ఇంకొక పేరుతో ఇంకొక ఆర్గనైజేషన్, 2 వీళ్ళ ఆర్గనైజేషన్లే. అక్కడ ప్రిపేర్ కావడానికి 40,000 రూపాయలు కడితే మళ్ళీ వేరే ఎగ్జామ్స్ పెట్టడము ఆ టెక్నిక్స్. పర్మిషన్స్ ఉన్నాయా యూనివర్సిటీలో ఇష్టం వచ్చినట్టు? అంటే యూనివర్సిటీకి పర్మిషన్ తీసుకుంటారు ఓకే, కానీ కొత్త పద్ధతులన్నీ పెడతారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక చోట నువ్వు చదువు చెప్పడానికే తీసుకెళ్ళింది, డబ్బులు కట్టించుకుంటున్నావు 1,00,000 రూపాయలు, మళ్ళా ఇంకొకటి టెక్నిక్స్ మీకు అదనంగా నేర్పిస్తాము పలానా దాంట్లో 40,000 రూపాయలు కట్టండి అనేది. ఆ 40,000 కడితేనే వాడు ఆ ఎగ్జామ్ కి అటెండ్ అవుతాడు. ఆ 40,000 కట్టకపోతే నువ్వు ఎగ్జామ్ కూడా అటెండ్ కావడానికి లేదు, నీ